గుర్తుందిగా చిట్టి అన్న పేరు 2 చోట్ల చాలా పాపులర్. ఒకటి రజనీకాంత్ 'రోబోలో' అండ్ అశ్విని దత్ గారు తీసిన 'జాతిరత్నాలు' సినిమాలో 2 సినిమాల్లో చిట్టి అన్న పేరు చాలా ఫేమస్. ఒక చిట్టి మనకు బాగా తెలుసు రజనీకాంత్, 'రోబో' రజనీకాంత్. ఇంకో చిట్టి ఫరియా అబ్దుల్లా. ఆ పేరు కన్నా చిట్టిగానే ఈ గెస్ట్ చాలా పాపులర్. అండ్ అన్ని ప్రెస్ మీట్లో అన్ని చోట్ల చిట్టి చిట్టి అని అరుస్తుంటారు జనం. అంత పాపులారిటీ వచ్చింది 'జాతిరత్నాలు' సినిమాతో. అండ్ వెరీ గుడ్ యాక్ట్రెస్. అండ్ థియేటర్ నుంచి మంచి ట్రైనింగ్తో మంచి టేస్ట్తో సినిమా ఇండస్ట్రీలోకి వచ్చి సింగరు, మంచి ఆర్టిస్టు, పెయింటరు, ఒకటి కాదు అన్ని సకల కళా వల్లభన్ ఇప్పుడు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు. మీ అందరి తరఫున ఫరియాని నేను ఈ ప్రోగ్రామ్కి స్పెషల్గా ఇన్వైట్ చేస్తున్నాను. వెల్కమ్ ఫరియా. థ్యాంక్ యూ సో మచ్ సార్. వెల్కమ్. నేను ఏ రకంగా మిమ్మల్ని నేను ఏ యాంగిల్లో ఇంటర్వ్యూ చేయాలో అసలు నాకు కొంచెం కన్ఫ్యూజన్లో ఉన్నా. అంటే ఒక యాక్ట్రెస్ గానా, ఒక స్టేజ్ ఆర్టిస్ట్ గా, సినిమా యాక్ట్రెస్ గానా, స్టేజ్ ఆర్టిస్ట్ గానా, ఒక పెయింటర్ గానా, ఒక సింగర్ గానా, ఒక డాన్సర్ గానా, ఏ రకంగా మిమ్మల్ని నేను ఇంటర్వ్యూ చేయాలన్నది ఐఎమ్ లిటిల్ కన్ఫ్యూజ్. ఈ వీటిల్లో మీరు బాగా ప్రౌడ్ గా ఫీల్ అయ్యేదేంటి? ప్రౌడ్ యాక్చువల్లీ అవాయిడ్ చేస్తా, బట్ చెయ్యక్కర్లా. ఐ థింక్ రైటింగ్ అండి చాలా ఇష్టం. రైటింగ్ చాలా ఇష్టం. లిరిక్స్ నేనే రాస్తున్నాను నా పాటలకి ఇప్పుడు. సో ఐ థింక్ రాయడానికి కొంచెం నాకు ఎక్కువ అంటే అది చాలా తక్కువ. అంటే మీరు చూడేది ఇక్కడ యునో లైక్ నాట్ అ లాట్ ఆఫ్ పీపుల్ నాట్ ఎ లాట్ ఆఫ్ పీపుల్, దేర్ ఆర్ నో బడీ. ఐ మస్ట్ హ్యాడ్ ఎప్పుడో ఒక్కడో ఇద్దరు ఎక్కడో లేడీస్ పాటలు రాశారు విమెన్ అన్నది నేను విన్నాను, కానీ ఒక స్టాండర్డ్ గా ఉన్న వాళ్ళు ఎవరు లేరు. అవును, కానీ ఇంకా ఐఎమ్ స్టిల్ ట్రయింగ్ టు గెట్ మోర్ డెప్త్ ఇన్ ద తెలుగు ఆస్పెక్ట్ ఆఫ్ మై రైటింగ్. ఎందుకంటే అది లిటరేచర్ సైడ్ నుంచి చూస్తే మేబీ ఐల్ హ్యావ్ మోర్ లేయర్స్ టు మై తెలుగు రైటింగ్. ఇప్పుడైతే చాలా కాన్వర్సేషనల్ గా ఉంది నా తెలుగు రైటింగ్. ఐఎమ్ మోర్ టువర్డ్స్ దక్కని అండ్ ఇంగ్లీష్. దక్కని ఇంగ్లీష్. బోర్న్ అండ్ బ్రాట్ అప్ హైదరాబాద్. అంటే అసలు ఈ యాంగిల్లోకి మీరు ఎలా వెళ్ళారు అన్నది నాకు ఇంకొక కన్ఫ్యూజన్. థియేటర్ లోకి ఎలాగ వెళ్ళారు? థియేటర్ ఆర్టిస్ట్ కదా, అసలు థియేటర్ లోకి ఎలాగ వెళ్ళారు? అందరూ ఆడపిల్లలందరూ ఎంబీఏలు, ఎంఎస్లు అలాగ వెళ్ళిపోతున్నారు ఇవాళ జనరేషన్ అంతా, మీ జనరేషన్ వాళ్ళంతా కూడా. యాక్చువల్లీ చిన్నప్పటి నుంచే నాకు ఆర్ట్ కీడా ఉంది సార్. సో మమ్మీ పాప ఆల్వేస్ సపోర్ట్ చేశారు దాన్ని. అండ్ అది సమ్మర్ క్యాంప్లో అయినా లేకపోతే చిన్న థియేటర్, చిల్డ్రన్స్ థియేటర్ వర్క్షాప్ అయినా వాళ్ళు ఎప్పుడు నాకు కొత్త కొత్త యూనో ఆర్ట్స్ ట్రై చేయాలి అని చెప్తూనే ఉంటారు. సో బికాస్ ఆఫ్ దాట్ ఐ థింక్ యాజ్ ఐ గ్రూ అప్ ఆల్సో ఏదో ఒకటి చేస్తూనే ఉండాలి అని ఆ మైండ్ సెట్ ఉండే. అండ్ దానివల్ల జస్ట్ డాన్సింగ్ స్టార్ట్ అయిపోయింది. ఫస్ట్ క్లాసెస్ తీసుకుంటుంటే మెనీ ఫ్రెండ్స్ తో ఇంట్రడ్యూస్ అయ్యాను. దెన్ ఐ గాట్ ఇంట్రడ్యూస్డ్ టు ద థియేటర్ వరల్డ్. డాన్స్ అంటే ఏం డాన్స్ నేర్చుకున్నారు? భరతనాట్యమా, కూచిపూడా? కొన్ని కథ క్లాసెస్ తీసుకున్నాను, కానీ కంటిన్యూ చేయలేకపోయా బికాస్ ఆఫ్ హెక్టిక్ స్కెడ్యూల్స్. కానీ ఇట్ వాజ్ మోస్ట్లీ కంటెంపరీ, వెస్టర్న్, వేరే వేరే స్టైల్స్, వేరే వేరే టీచర్స్ నుంచి నేర్చుకున్నాను. అండ్ దెన్ ఐ గాట్ ఇన్ టు ద హిప్ హాప్ కమ్యూనిటీ అండ్ ద ఫ్రీ స్టైల్ కమ్యూనిటీ కంప్లీట్లీ చేంజ్ మై పర్స్పెక్టివ్ అబౌట్ ద వరల్డ్. అంటే ఆ డాన్స్, అది డాన్స్ కాదు యాక్చువల్లీ, ఇట్ ఈస్ అ వే ఆఫ్ లివింగ్ చెప్పొచ్చు యునో. సో art then started to become like a religion, like a foundation in my life. So because of that, then I was like, I don't want to leave anything. I'll do theater also. I did literature in my 11th and 12th, and with that I did fine arts also. So because of that, I had so much time on hands to do other things like dancing, performing, meeting different kind of artists, screenplay writers, poets, and photographers, and do photo shoots, and modeling started. Everything started one by one, Andy. I met one person here, then that network will be introduced, then one person there, and I don't know, I realized chinnappudu maybe I was an introvert, kani as I grew up kada, I became more and more social. Like I like to know people, I like to talk to people, I like to get to know, okay, what made you. Danvalla a lot of people introduced me and accepted me in their communities, in their circles,
and I learned a lot in that process. అంటే నేను ఒక విషయం అడగాలి మిమ్మల్ని. అంటే యువర్ ముస్లిం బై By రిలీజియన్, birth, yeah. బై రిలీజియన్. ఓకే, మీ రిలీజియన్ లో ఇలా గర్ల్స్ ఇంత ఓపెన్ అట్మాస్ఫియర్ లోకి వచ్చి ఇంత సోషియబుల్ కండిషన్స్ లోకి Yeah. ఇన్ని వేరియేషన్స్, ఇప్పుడు మీరు చెప్పినవన్నీ నేను వింటే ఇన్ని కమ్యూనిటీస్ ఇంట్లో పేరెంట్స్ ఒప్పుకున్నారా? యాక్చువల్లీ సార్ నాది ఒక చాలా సెక్యులర్ ఇల్లు సార్, ఎందుకంటే మై డాడ్ ఈజ్ అ కన్వర్టెడ్ ముస్లిం అండ్ హీ కన్వర్టెడ్ టు ఇస్లాం బికాస్ హీ రియలీ లవ్ ద రిలీజన్. హీ స్టడీడ్ ద ఖురాన్ ఇన్ ఇంగ్లీష్ and he really liked the religion and then he became a Muslim. ఆయన కన్వర్ట్ కాకముందు ఏంటి? When he was born he was baptized, but actually his whole family is Hindus only. Tamilians, Malayalis, Hindus. Okay. Yeah. What is your father name? Sanjay Abdullah. Sanjay Abdullah. Yeah. Okay. So because of that exposure of my half family, I have grown up celebrating all festivals. I have grown up being respectful towards all kinds of practices. Mummy original Muslim. Mummy, yes, actually original Muslim. Kani her life also changed very drastically, and she got introduced to meditation at some point in her life, and dan wala somewhere, you know, she found a guru in Shivji. Oh. So she Shiv wears Bhagavan. the Rudramala. Yeah, she wears the mala. She is a very big devotee of Shivji. So, and in my life somehow Krishna is a very big role model type anvachu, and I look up to him. I ask him for help when I'm in different Trouble. Yeah, and he always helps me. Like there is no point where Krishna hasn't been there for me. Oh, fantastic. Fantastic. Yeah, it's very secular. My house secular anochu lekapothe I don't know, like multi-dimensional. Secular. Yeah, it's so we are very and it's not like we forgot our Muslim roots. Even though some of my family might not be accepting towards how we follow culture. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.